ఈరోజు మీకు నేను కట్టెల పొయ్యి మీద చికెన్ పచ్చడి ఎలా చేయాలి అనే ప్రాసెస్ అనేది ఫుల్ ప్రాసెస్ నేను మీకు వీడియోలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ నేను ఎలా వేసాను కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేశాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా నేను చేసే విధానాలు ఫాలో అయ్యే ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kgకి సరిపడా చికెన్ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. పట్టుకున్న పౌడర్ని ఇప్పుడు అందులో యాడ్ చేశాను. చూసారు కదా, సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్స్ సాల్ట్ వేసాను, అది సరిపోలేదు, మళ్ళీ తర్వాత నేను యాడ్ చేశాను. అయితే మా పాప హాస్టల్లో ఉంటుంది, తన కోసమే ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అన్నీ మిక్స్ అవ్వాలి. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన వేయాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వేసాను. ఇది ఏంటి అంటే నువ్వుల కారము. బాగుంటుంది.